అబద్ధాలాడేవారిని ఎవరూ నమ్మరు అనే నీతిని బోధించిన బాలుడి కథ. ఒక కొండ పక్కనే ఉన్న పల్లెటూరిలో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. ప్రతిరోజు గొర్రెలను ఆ కొండ దగ్గరకు తీసుకెళ్లి మేపేవాడు. పొద్దుటినుంచి సాయంత్రం వరకు అలా ఒక్కడే కూర్చొని గొర్రెల్ని మేపుతూ ఉంటే పాపం ఆ కాపరికి ఏమీ తోచేది కాదు. అందుకే ఒకసారి సరదాగా ఏదైనా చేద్దామనిపించింది అతనికి. ఒక రాయి మీద నుంచొని గట్టిగా తోడేలొచ్చింది, తోడేలొచ్చింది, గొర్రెల్ని తినేస్తోంది అంటూ పెద్దగా అరిచాడు. ఊళ్ళో ఉంటున్న వాళ్లు ఆ అరుపులు విన్నారు. అమ్మో అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేశారు. తోడేలు నిజంగా రాలేదని తెలుసుకుని వెళ్లిపోయారు. ఇలా 2-3 సార్లు చేశాడు ఆ గొర్రెల కాపరి. ప్రతిసారీ అలాగే జరిగేది. గొర్రెల కాపరికి ఇది చాలా వినోదాన్నిచ్చేది, అంటే హ్యాపీనెస్. కాని ఊళ్ళో వాళ్లు అతని మాటలు నమ్మడం పూర్తిగా మానేశారు. ఒకసారి ఏమైందంటే నిజంగానే తోడేలొచ్చింది. దాన్ని చూసిన ఆ కాపరి భయంతో పెద్దగా అరిచాడు, తోడేలొచ్చింది, తోడేలొచ్చింది అని. అయినా అది ఆ ఊళ్ళో వాళ్ళెవ్వరూ వినలేదు, పట్టించుకోలేదు. ఇప్పుడు తోడేలు నిజంగానే వచ్చింది కదా, వచ్చి చాలా గొర్రెల్ని చంపేసింది కూడా. తన దగ్గరున్న కర్రతో తోడేలును అదిలిద్దామని వెళ్లిన గొర్రెల కాపర్ని తోడేలు చంపేసింది పాపం. ఇంతకు ముందు అబద్ధాలాడకపోతే అతని అరుపులు వినగానే ఊళ్ళో వాళ్లందరూ వచ్చేవాళ్లు. గొర్రెల్ని అతన్ని తప్పక రక్షించేవాళ్లు. చూశారు కదా బాలలు, అబద్ధాలు చెప్పడం వల్ల ఎంత నష్టం జరిగిందో. కాబట్టి అబద్ధం ఎంత ప్రమాదమో తెలుసుకున్నారు కదా.